प्लीज सब्सक्राइब एंड शेयर करो लाइक करो ఇంకా 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 కామెంట్ करो ఇంకా लाइक करो शेयर करो కాకా పోచంకి చేయడం పోచంకి రెడీ అన్న నేను చేత థమ్స్అప్ ఉండేదా ఒక అన్న వచ్చింది మా పెద్ద అన్న వచ్చి అరే అమ్మ అదన్నీ రా తాగి తాగి మస్తు అసలు అయితలేదురా కంట్రోల్ అయితలేదా అని అన్నాడు. ఊరుకున్నా చూడొచ్చు ఇది బోటుది కచ్చి చింతకాయ బోట్ అవ్వడానికి వస్తుంటే మస్తు ఉంటుంది, తీయ ఉంటుంది. నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు GM.net.entertainment ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత శ్రీశైలం ట్రిప్ తర్వాత ఇంకో ట్రిప్ ప్లాన్ చేశాను. ఇప్పుడు డిగ్రీ లాస్ట్ ఇయర్ అయిపోతుంది. మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక చిన్న ట్రిప్ వేద్దాంరా ఎక్కడ వెళ్దామని అయితే అనంతగిరి హిల్స్ వేసుకున్నాము. అనంతగిరి హిల్స్ అంట మరి నాకు కూడా తెలియదు, వికారాబాద్ సైడ్ ఉంటుంది. కొంచెం అడ్వెంచర్ ఉండాలి, మంచిగా తిరగడానికి లాంగ్ డ్రైవ్ వెళ్ళినట్టు ఉండాలి అని చెప్పారు. వీడియో అయితే చేస్తున్నా. ఈ వీడియో మంచిగా వస్తే అప్లోడ్ చేస్తా, మంచిగా రాకపోతే అప్లోడ్ చేయను. చూద్దాం ఎట్లా ఉంటుందో. వీడియో అయితే చూడండి, హోప్ఫుల్లీ మీకు వీడియో అయితే నచ్చుతుంది. వీడి దగ్గర రాజు డ్రాప్ చేసిండు. ఇటు నుంచి ఇప్పుడు డైరెక్ట్ లింగంపల్లి వెళ్ళాలి. దిలీప్ వచ్చిండు. దిలీప్ హాయ్ సార్. హాయ్ సార్. వీడియో నచ్చినట్లయితే అలాగే ఇప్పుడు లింగంపల్లి వెళ్తే లింగంపల్లిలో నవీన్ వేరే వాసిని అని ఒక అమ్మాయి ఉంటుంది. వాళ్ళ మా ఫ్రెండే. వాళ్ళిద్దరిని మొన్న ప్రాంక్ వీడియోలో చూసారు కదా, ఆమెనే. ప్రాంక్ వీడియో చూడకపోతే ఒకసారి ప్రాంక్ వీడియో కూడా చూడండి. అలా నెక్కించుకున్న తర్వాత చెట్టు నవీన్ వస్తుంది చూడు. హాయ్ హీరో. నువ్వేం చేయలే కానీ మధ్యలో నేను వాళ్ళు వచ్చేంత వరకు షాపింగ్ చేశాను. చూడొచ్చు ఇవన్నీ తినడానికి పొద్దు నుంచి పొద్దుముక్క దగ్గర తినడానికి అందరు తినడానికినే 5 లీటర్ వాటర్ బాటిల్. అందరం అయితే కార్ ఎక్కేసినాము. ఇక BHL నుంచి స్టార్ట్ అయినాం. లింగంపల్లి BHL నుంచి ఇంకా పట్టంచెరు మీనంగా అలాగే శంకరపల్లి పై నుంచి పడి వికారాబాద్ తర్వాత హైదరాబాద్ ఎన్ని రోజులు ఉంటాయి ఈ పొల్యూషన్ కి. ఒకసారి అనంతగిరి పోయిరండి, ఆ స్వచ్ఛమైన గాలి తీసుకోవాలి ఒకసారి జీవితంగా అంటారు. మా సార్ వాళ్ళే చెప్తారు ఎందులో అనంతగిరి హిల్స్ లో మంచి స్వచ్ఛమైన ఏముంటది, గాలి ఉంటుంది, స్వచ్ఛమైన గాలి ఉంటదా? అయితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి స్వచ్ఛమైన గాలి కోసం అందరు అనంతగిరి హిల్స్ వెళ్ళండి. అంతేనా? సరే, మన వ్యూవర్స్ అందరికి అదే చెప్పాలి. కాదు కాదు, ఆమె ఏమనుకుంటుందంటే నువ్వు డ్రైవర్, ఆమె ఓనర్ అనుకుంటుంది. అందుకే మాట్లాడతలే. ఓనర్లు మాట్లాడాల్సిన డ్రైవర్లతో, ఎందుకంటే వాళ్ళు ఏ టైంకి ఓవర్ దగ్గరికి పోతారు అనేది మొత్తం అంటే అందుకే క్వశ్చన్ తెలుసా, వాడు ఎంత సతాయించినా అని ఎంత ధనవంతుడైనా సరే డ్రైవర్లను డ్రైవర్లని పిఎలని తీసేయడు. ఎందుకు ఒక్కదాని ఇలా తెలుసు. దుమ్ములు ఎప్పుడు అవుతాడు. వద్దు చాలా మంది ముందల పెట్టోళ్ళకి వెనుకోల బాధ ఏందో తెలియదు, బండ్ల మీద పెట్టోళ్ళది. మనం ఉండి కూడా మనకు తెలిసి కూడా అట్లా చేస్తే బాగుండదు. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా, పంట జీవితాంతం సింగిల్ గానే ఉంటా. అమ్మ బాబాయ్. పోతుంటే దారిలో ఒక చింత చెట్టు కనిపించింది. చింతకాయలు తినక చాలా రోజులు అవుతుంది. ఈ రోజు చెట్టు చిన్నగా ఉంది, మంచిగా అందుతాయి, తిందాం అనిపించి చింతకాయలు తెంపడానికి వెళ్ళాం. చింతకాయలు తెంపడానికి పోతున్నావా అటే పోతావా? అన్ని బరువుకు ఉండదు రే, వద్దురా. నేనంటే అడుగుంటే చిన్న పూరంలాగా ఉంటా. చూడొచ్చు ఇది బోటుది కచ్చి చింతకాయ బోట్ అవ్వడానికి వస్తుంటే మస్తు ఉంటుంది, తీయ ఉంటుంది. చాలా రోజుల తర్వాత వికారాబాద్లోకి ఎంట్రీ అయ్యాక ఇక్కడ రైల్వే పట్టాలు ఉన్నాయి. ఇక్కడ మంచి ట్రైన్ వస్తుందేమో అనుకున్నా, మంచి వ్యూ ఉంటుంది ట్రైన్ వచ్చినంటే. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ట్రైన్ అయితే రాలేదు. అనంతగిరి దగ్గరలో వచ్చేసినాము. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉందంట. ఇక్కడ బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంది, దర్శనానికి వెళ్తున్నాం. అనంత పద్మనాభ స్వామి దర్శనం అయితే మాకు కంప్లీట్ అయిపోయింది. కానీ నేనైతే లోపల వీడియోలు ఏం చేయలేదు, గర్భగుడిలోకి కెమెరాలు అలవలేదంట. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారనుకోండి ఇక్కడ టెంపుల్కి వచ్చి దర్శించుకోండి. టెంపుల్ చాలా పెద్దగా ఉంది. ఇంకొకటి టెంపుల్ గర్భగుడి అంటే ఇది లోపల ఉంది, అంటే ఒక 1 ఫ్లోర్ భూమి ఉంటే గుట్టల కింద ఉంది. బాగుంది లోపల గుహలతో, చాలా బాగుంది.
ఇక్కడేమో ఇది నాగపడగలతోటి ఇది శివుంది ఏదో ఉంది, ఇది దీని పేరేంటో కూడా నాకు కూడా తెలియదు. నేనైతే వీడియో అయితే తీసాను, మీకు తెలిసే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇక్కడ వచ్చేసి ఇది జయస్తంభం లెక్క ఉంది, పైకి ఎక్కడానికి మెట్లున్నట్టు సైడ్లకి అవన్నీ ఉన్నాయి. ఈ ఇక్కడ ఈ గోల్డ్ కలర్ కనిపించేది గర్భగుడి, మిగతాదంతా నార్మల్ టెంపుల్ గోపురము. టెంపుల్ వరండా అయితే ఇలా ఉంది, బాగుంది టెంపుల్ అయితే. అనంత పద్మనాభ స్వామి దర్శనం అయిపోయింది, తెరమిడ కూర్చున్నాం. వాసన ఏమో పులిహోర తీసుకురావడానికి వెళ్ళింది ప్రసాదం. వీడు రాలే లోపలికి, నేను ఒక్కరిని నేను ఆమె వెళ్ళినామంటే. ఇక్కడ కనిపించే దేవుడు గరుడ పక్షి, అంటే గరుడ దేవుడు అనమాట. ఇంకొకటి పక్కనే హనుమంతుని విగ్రహం ఉంది పెద్దది. ఆపోజిట్లో వచ్చేసి రథం బండి ఉంది, అంటే తేరు అంటారు, అంటే రథం అంటారు. 1 ఇయర్కి ఒకసారి దేవుని దండలో పెట్టి ఊరేగిస్తారనమాట. అది ఇప్పుడు వచ్చేసి అనంతగిరి హిల్స్ దగ్గర ఈ టెంపుల్కి ఆపోజిట్లో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. ఆ వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ టెంపుల్ రోడ్ నుంచి అనంతగిరి హిల్స్కి వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఏదో పెద్ద గుట్ట పైన నిల్చొని చూస్తూ ఉంటే మొత్తం అడవంతా చాలా చిన్నగా కనపడుతుంది, ఆ చెరువు అవన్నీ. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ దిలీప్ బాగా గాల్లో ఎగరాలని అనిపించిందంట ఆయనకి. నన్ను మంచి ఫోటో తీయమని చెప్పాడు, నేను తీసాను. ట్రై చేస్తే ఇలా వచ్చింది ఫోటో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు కొన్ని ఫొటోస్ కనపడుతున్నాయి, పక్షుల ఫొటోస్. అడవిలో జంతువులని పక్షులను వేటాడడం నిషేధం అంట. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ అడవిలలో రకరకాల పక్షులు ఉన్నాయి, ఆ పక్షుల ఫొటోస్ వాటి డీటెయిల్స్ అయితే ఇక్కడ బోర్డుల పైన పెట్టారు. ఇంకొకటి అడవిలో జింకలు ఉన్నాయన్నమాట, అవి రోడ్డు దాటుతూ ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి పెట్టారు. ఇంకొకటి వచ్చేసి ఈ అడవిలో అనంతగిరి హిల్స్ అడవిలో రకరకాల ఔషధ మొక్కలు ఉన్నాయంట. ఇక్కడ విలేజ్లలో నాటు వైద్యానికి ఆ మొక్కలు అనేది యూజ్ చేస్తుంటారు, చాలా పవర్ఫుల్ అని చెప్పారు అక్కడ విలేజ్ వాళ్ళు. ఇంతకుముందు వస్తుంటే ఒక ఫోటో చూశాను, అక్కడనేమో కాకి ఫోటో పెట్టారు. ఏంటంటే కాకులు కూడా బాగా అంతరించిపోతున్నాయి కదా, ఈ అడవిలో కాకులు కూడా ఉన్నాయి అని చెప్పారు. అంటే మన పరిస్థితి చూడండి, అడవికి వెళ్ళి కాకులను చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ మంచి వ్యూ పాయింట్ ఉంటుంది ఈ ప్లేస్కి వెళ్ళడానికి, కానీ ఇక్కడ క్లోజ్డ్ అని ఉంది. క్లోజ్డ్ వచ్చేసి మే వరకు క్లోజ్ అంట. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే అనంతగిరి హిల్స్ ఇప్పుడైతే రాకండి, మే తర్వాతనే రండి. ఇగో ఇక్కడ మంచి వ్యూ పాయింట్ ఉంటుంది, దానిపైనకి ఎక్కి మేము ఫొటోస్ దిగి అక్కడ నుంచి వ్యూ చూసుకుంటూ వ్యూ పాయింట్ వీడియోస్ ఫొటోస్ దిగుదామని అనుకున్నాము. లోపలికి ఎంటర్ లేదు, మొత్తం గేట్ వేసి క్లోజ్ చేసేసారు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కంచె కట్టి ఇక్కడ గేట్ క్లోజ్ చేసారు. ఇక్కడ ఒక చిన్న శివాలయం లెక్క ఉంది, అది కూడా గేటు తాళం ఉంది, లోపలికి వెళ్ళడానికి అయితే లేదు. నేను బయట నుంచి జూమ్ చేసి అయితే తీస్తున్నా. శివాలయం పక్కన ముందర నంది ఉంది. ఇక్కడ చూడొచ్చు ఆర్టీసీ బస్సు గుట్టపైకి ఎక్కలేక బాగా రేసు పెట్టి మరి వస్తుంది, చాలా స్లో వస్తుంది. ఇంకొకటి వచ్చేసి మేము ఇక్కడ కోటపల్లి అని ఒకటి రిజర్వాయర్ ఉందంట, అదే దిలీప్ చెప్పాడు. దిలీప్ ఎప్పటి నుంచో వెళ్దామని అనుకున్నాడంట వికారాబాద్ వచ్చినప్పుడు. ఇప్పుడైతే అక్కడికి తీసుకెళ్తుండు, చాలా బాగుంటుంది, వ్యూ బాగుంటుంది, అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది, చేయొచ్చు అది అని చెప్పాడు. చూస్తున్నాం, మేము కూడా వెళ్తాము, ఎలా ఉంటుందో మీరు కూడా వీడియోలో చూడండి. ఏంది యాక్సిడెంటా? అది ఎప్పుడో పడిపోయింది, ఇప్పుడు కాదు. దాన్ని ఇప్పనిగా రాక అది వదిలేసిపోయారు ఇట్నే తిప్పలు గొర్రెలు మిస్ అయితే అనుకున్నా బ్రో. గొర్రెలకు గుర్తొచ్చినాయా? ఈ వీడియో చూస్తూ మీకు ఏమనిపిస్తుందో ఏమో కానీ నాకు మాత్రం చాలా బాగా అనిపించింది. ఇక్కడ చిన్న చిన్న పల్లెటూరులోకి వెళ్ళేసి ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ పెంకుటిళ్ళు, ఆ గుడిసెలు, ఆ రేకులు అవన్నీ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. పంట పొలాలు, గ్రీనరీ మొత్తము.
ఇంకొకటి వచ్చేసి బర్రెలు అంటే బర్రెలు దొడ్లు అంటే మొత్తం పల్లెటూరుకి సంబంధించి మొత్తము ఈ అనంతగిరి హిల్స్ వస్తే బాగా సిటీలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ వాతావరణం మొత్తం డిఫరెంట్ ఉంటుంది టోటల్గా. నాకైతే చాలా బాగా అనిపించింది, మస్తు ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఇలాంటి ట్రిప్లు వేసుకొని మీరు కూడా మస్తు ఎంజాయ్ చేయొచ్చు. పోచంకి ప్రాజెక్ట్ అన్నారు పోచంకి అని ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు ఎస్ఎన్ఏ పొడి ఇదంతా ఏముండదు అటు ఎస్ఎన్ఏ పొడి ఉందా? ఓకే ఎస్ఎన్ఏ పొడి పోచంకి అటే ఉన్నాయి ఇక. థ్యాంక్ యూ. బ్యాటిల్ గ్రౌండ్ కూడా అటు సైడ్ కదా. అదే పేదని పబ్జీలు ఉంటాయి. రిజర్వాయర్కి దగ్గర వచ్చేసిన మనము. మీరు ఇంతకుముందు ఒక వీడియో చూశారు కదా, అతన్ని అడ్రస్ అడిగిన వీడియో. అదైతే వీడియో చాలా బాగా వచ్చింది. అదొక కామెడీ వీడియో లెక్క తీశాను. కానీ కార్లో సాంగ్ ఆన్ చేసి పెట్టుకొని ఆ క్వశ్చన్లు అడగడం వల్ల ఏమవుతుందంటే ఆ వీడియో కాస్త మ్యూట్లో రావచ్చు, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది. అక్కడ సాంగ్ వచ్చింది, అది చిన్న మిస్టేక్ అయింది. అది మ్యూట్లో వస్తే పర్లేదు, మీరు కొంచెం స్కిప్ చేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ టికెట్ అయితే కలెక్ట్ చేస్తున్నారు పార్కింగ్కి. కార్కి వచ్చేసి 30 రూపీస్ అయితే తీసుకున్నారు. బాగానే ఉంటారా? ఉంటారు, గెలిచిన మటుకు లేదు. ఉంది బ్రో, బోటింగ్ ఆడ పర్వ తిరుగుతుంది. రిజర్వాయర్ దగ్గర వచ్చినాక దిలీప్ మళ్ళీ కొన్ని ప్రయోగాలు చేయించిండు. అదేదో ఇట్లా కాలుతో అంతే వాటర్ మంచిగా వచ్చేలా చూడమని చెప్పాడు. నేనైతే ట్రై చేశాను. ట్రై చేస్తే రిజల్ట్ ఇలా ఉంది. ఎక్కడ పోయినా ఇంకా కొత్త ప్రయోగాలు చేపిస్తుంటాడు మనోడు. ఇప్పుడే వాటర్లో ఎగురుడు దుంకుడు అయిపోయింది, కానీ బోటింగ్ మాత్రం చేయలేదు. బోటింగ్ వచ్చేసి ఒక ట్రైనర్ బ్యాక్ సైడ్ కూర్చుంటాడంట. ఒకరిని కూర్చోబెట్టుకొని వెళ్తే హాఫ్ అన్ అవర్కి 300 రూపీస్ అని చెప్పారు. అనవసరంగా ఎందుకు డబ్బులు వేస్ట్ అని చెప్పేసి మేము ఎక్కలేదు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ రిజర్వాయర్ పైన కట్టపై నుంచి అక్కడ వెళ్ళాము పొలాల దగ్గరికి. మంచిగా పొలాలు అవి చూసి ఆడుకుందామని చెప్పేసి. ఇటు చూస్తే ఇంకా చూడొచ్చు మీరు, గ్రీన్ కలర్ లెఫ్ట్ సైడ్ వ్యూ బాగుంది. అక్కడ పొలాలు అందరూ వర్క్ చేసుకుంటున్నారు. ఇంకోటి అలాగే ఇంకా చెట్లలో తిరుగుతూ ఆకలి అవుతుంది తిందామని చెప్పేసి ఏదైనా మంచి ప్లేస్ వెతకడానికి వెళ్ళాము. మంచి ప్లేస్ కనపడితే ఇంకా అక్కడే కూర్చొని తిందామని అనుకుంటున్నాము. బాగా ఆకలి అవుతుంది అందరికీ. ఇంకా మనం తెచ్చుకున్న టిఫిన్స్ ఉన్నాయి, అలాగే వాటర్ ఇంకా స్నాక్స్ అవన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడ గ్రీన్ కలర్ బాగుంది కదా, ఇక్కడ పొలాలు బాగున్నాయి, ఇక్కడే కూర్చొని తిందామని అనుకుంటున్నాము. ఇంక ఇక్కడే తింటాం అందరం. దిలీప్, టెల్ మీ బ్రో. Please like, share and subscribe. మళ్ళీ చెప్పు ఏంటది? Like, share and subscribe. అరే ఏమైందిరా చెప్పురా, అదేం చెప్పుడ్రా. Welcome to my channel. Please subscribe and share and like करो. ఇంకా కామెంట్ करो, ఇంకా लाइक करो, शेयर करो, शेयर लाइक यो नामी आवाज పట్టుకో కరుస్తారా దిలీప్? అమ్మ బాబాయ్, అరే ఏంట్రా ఇది? బాయ్. చంద్రున్న దిగచ్చు నుంచి ఈ కెమెరాతో.
అందరూ అయిన తర్వాత నేను చేత థమ్స్అప్ ఉండిరా ఒక అన్న వచ్చింది, మా పెద్దన్న వచ్చి అరే అమ్మ అదాన్ని రా తాగి తాగి మస్తు అసలు అయితలేదురా, కంట్రోల్ అయితలేదురా అని అన్నాడు. ఊకున్నా. తర్వాత అదే స్ప్రైట్ ఉంది రా, స్ప్రైట్ ఉంది రా అంటే అన్న స్ప్రైట్ కాదన్న వదిలే, అన్న స్ప్రైట్ కాదన్న వదిలే అన్న చేతిలో. ఈ రాబే తమ్ముడు నువ్వేం రాబే ఈరా, నీకు తాగుడు అలవాట్లే కదా, ఈరా అని తీసుకుంటా. మొత్తం కాకిండు ఓడికలు అవుతున్నాం రా, నేను రాలేదు ఇంతవరకు అంటాడు. మస్తు మాట్లాడు తెలుసా. మొత్తానికి అయితే ట్రిప్ అయిపోయింది, అందరం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పటంచెరులో ఉన్నాం. దిలీప్ అరే చెప్పండి రా, ఏమన్నా చెప్తారా అని అడుగుతాను. ఒక నిమిషం. దిలీప్ ఏమని చెప్తావా? 1 2 3 ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.